తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. తేజ్ ఎవరు నువ్వు ఇలా ఉన్నా అంటే ఆఫీస్ కమ్ హాస్టల్ సులేష్ గారు. ముందు ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇప్పుడే ఆరేసాను సులేష్ గారు. ఈవినింగ్ కల్లా మొత్తం తీసేస్తాను. మీరే తీసేయ్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. నీ బొందరా నీ బొంద. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సులేష్ గారు ఓ మై గాడ్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ఇప్పుడు మాకిచ్చే శాలరీతో మాదా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా. అబ్బా దూరంగా వెళ్తే రూమ్ కి సేవ్ చేసిన డబ్బులన్నీ ర్యాప్. నాకు అర్థం కాలేదు సార్. కొండాపూర్ లో బాత్రూమ్ కూడా రెంట్కి రాదు. దూరంగా వెళ్తే కలిసి వస్తాయి. చూసారా ఏసీ వల్ల నా డ్రైయర్ 2 నిమిషాలు ఆరిపోయింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రే కుండీల సబ్బు పడ్డదిరా. హే ఆ పేస్ట్ తో ఇట్లా పెట్టి ఇట్లా తీసిన. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఏ ఛీ రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. గప్పు కొడుతున్నాయి. ఓ తెలిసిపోయిందా నాటీ బాయ్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చూపి ఒరే చారి గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా గుండేదో వణుకుతున్నట్టుందిరా. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. రోజు ఏ ఫుడ్ తినాలో తెలియక బాగా ప్రెషర్ అయిపోతుంది. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టమా ఒకటి ఉంచండిరా. ప్రెషరు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. స్మోక్ బ్రేక్ దా. నేచర్ కాలింగ్ బ్రేక్. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. నడరా స్మోక్ వేద్దాం. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద